హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కుకింగ్ వీడియో పెట్టట్లేదండి, వ్లాగ్ పెడుతున్నాను. ఈ వ్లాగ్ కూడా అనుకోకుండా చేస్తున్నానండి. ఈ వ్లాగ్లో భాగంగా నేను ఇప్పుడైతే కిచెన్ కంటైనర్స్ని క్లీన్ చేస్తామని చెప్పేసి ఈ వర్క్ చేస్తున్నాను. నెలవారీ బడ్జెట్ టైంలో ఈ పని అనేది నేను కంపల్సరీగా చేస్తుంటాను. దానికోసం అని చెప్పేసి కబోర్డ్స్లో ఉన్నటువంటి కంటైనర్స్ని తీసేస్తున్నాను. నెలకు ఒకసారి నేను ఈ విధంగా కిచెన్లో ఉన్న కంటైనర్స్ అన్నింటినీ క్లీన్ చేసుకుంటానండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారనే విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రస్తుతానికైతే కంటైనర్స్ని కిచెన్లోనే క్లీన్ చేస్తామంటే మా కిచెన్ చాలా చిన్నగా ఉందండి. అందుకని చెప్పేసి నేను బయట క్లీన్ చేస్తామనుకున్నాను. ఇప్పుడైతే వీటన్నిటిని తీసిపెట్టి బయటికి తీసుకెళ్తానండి. ఆ తర్వాత ఈ కంటైనర్స్ అన్నిటినీ బయట పెట్టేసేసి ఇలా నేను క్లీన్ చేసుకుంటుంటే మా అమ్మాయి కూడా వచ్చేసి నాకు బాగా హెల్ప్ చేసింది. పని కూడా చాలా త్వరగా అయిపోయిందండి. ఇక్కడేమో నేను నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని చెప్పేసి ఇడ్లీ చేయాలని ఇడ్లీ బ్యాటర్ కోసం అని చెప్పేసి మినపప్పు రవ్వ నానబెట్టేస్తున్నానండి. ఇప్పుడేమో కడిగినటువంటి కంటైనర్స్ పైన తడి ఉంటుంది కదండి, ఆ తడిని నీట్గా క్లీన్ చేసుకుంటే మనం ఏదైనా స్టోర్ చేసుకునేటివి చాలా కాలం పాటు స్టోర్ ఉంటాయని చెప్పేసి వాటిని నీట్గా ఈ విధంగా చేస్తున్నాను. ఇక్కడేమో కంటైనర్స్ని సర్దేస్తామని చెప్పేసి నేను అక్కడ కూర్చోంటే మా పిల్లలు వచ్చి స్కూల్ నుంచి సార్ ఏదో మెసేజ్ పెట్టినాడని చెప్పేసి సెల్ తీసుకొని వచ్చి నాకు చూపిస్తున్నారండి. నేనైతే దాన్నే చెక్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ రీస్టోర్ చేస్తున్నానండి. తీసేయడం అయితే చాలా ఈజీ, కానీ తిరిగి స్టోర్ చేయడం అనేది చాలా పెద్ద పని. ఇందులో ఏది సరిపోతుందని చూసుకొని మరి సర్దుకోవాలి వస్తుందో కదండి. అందుకని చెప్పేసి నాకైతే చాలా కష్టంగా అనిపించింది. త్వరగా అయిపోతుంది అనుకుంటే పని కాస్త ఎక్కువ టైమే పట్టిందండి. కాకపోతే ఏమంటే మా పిల్లలు హెల్ప్ చేస్తారు కాబట్టి కాస్త వరకు టైం అనేది నాకు సర్దొచ్చింది. అందులోనూ అనుకోకుండా చేశాను కదండి. ఇప్పుడు ఇక్కడ కూడా షిఫ్ట్ చేస్తున్నానండి. కంటైనర్స్ అన్నిటినీ కబోర్డ్లోకి మార్చేసుకుంటున్నాను. ఇలా అయితే నేను ప్రతిసారి క్లీన్ చేసుకుంటుంటాను. ఈ హాలిడేస్ టైంలో అయితే మా పిల్లలు బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇలా 1 by 1 కంటైనర్స్ అన్నిటినీ కబోర్డ్లోకి పెట్టేస్తున్నాను. మాది చిన్న కిచెన్ కాబట్టి ఎప్పటి పనైనప్పుడు చేసుకుంటేనే మాకు ఫ్రీ అనేది వస్తుంది. మళ్ళీ తర్వాత చేసుకుందామంటే తిరగడానికి కూడా ఉండదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కానీ ఎప్పుడైనా సరే మా హౌస్కి సంబంధించిన వీడియో పెట్టమని అడిగారు. ఈసారి ఎప్పుడైనా మా వీడియో పెడతాను, అప్పుడు చూడండి మా కిచెన్ అనేది ఎంత చిన్నగా ఉందో మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా చిన్నగా ఉందండి. కిచెన్లో వర్క్ అయిపోయేసరికి 12 అయిందండి. అందుకని చెప్పేసి త్వరగా స్నానం చేసి వచ్చేసి రైస్ పెట్టేస్తున్నాను మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పేసి. నేనైతే చాలా వరకు రైస్ కుక్కర్లోనే వండుతుంటానండి. స్టవ్ మీద అయితే పెట్టాను. వర్క్ త్వరగా అవుతుంది, తర్వాత ఈవెన్గా కుక్ అవుతుంది అని చెప్పేసి నేనైతే చాలా వరకు రైస్ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తుంటాను. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక సైడ్ పప్పుకు పెట్టేస్తున్నానండి. ఆ తర్వాత ఇక్కడేమో స్నానాలు అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను. ఇప్పుడేమో టైం వచ్చేసి 5:30 అలా అయిందండి. పొద్దున్న నానబెట్టినటువంటి మినపప్పు బాగా నానిపోయినాయి, గ్రైండర్కి వేయాలని చెప్పేసి నేనైతే ఇక్కడ మినపప్పుని వేసేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోలో ఇడ్లీ బ్యాటర్ గురించి పెట్టానండి, ఒకసారి మీరు అక్కడ చెక్ చేసుకోండి. నేను చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసినట్లయితే ఇడ్లీలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఆ తర్వాత ఇక్కడేమో నేను క్లైమేట్ కూల్గా ఉందని చెప్పేసి కాఫీ తాగాలని ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద పాలు అనేది పెట్టేసుకుంటున్నాను. నాకు కాఫీ తాగాలనిపిస్తే మాత్రమే తాగుతానండి, డైలీ అయితే ఇలా లేదు. అందులోనూ క్లైమేట్ కూల్గా ఉందని చెప్పేసి నేను ఇలా కాఫీ అనేది తాగుతున్నానండి. ఓకేనా? నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్.